రైట్. సో పావని గారు 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదిగింది. అలానే పాలించుకుంటూ 10 ఏళ్ళు పాలించుకుంటూ వచ్చింది. బట్ అలాంటి పార్టీ మొన్నటి ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్లు కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో చూసాం. సరే, ఆ రిజల్ట్స్ నుంచి అప్పుడప్పుడే తేరుకుంటున్న పార్టీకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటము, కాంగ్రెస్లోకి ఈ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటము, కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అండ్ అన్ని శాఖల్లో కూడా స్కాములు జరిగాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు తీస్తాం. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా జైల్లోకి వెళ్తారు, కేసీఆర్తో సహా జైల్లోకి వెళ్తారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు. కాబట్టి పరిస్థితులన్నీ చూస్తే బీఆర్ఎస్ పార్టీ కొంత డీలా పడిపోతుంది అనే వార్తలు ఏవైతే వస్తున్నాయో, నిజంగా పార్టీలో ఆ పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు కూడా ఎక్కడ బయటకు వచ్చి కొంత గట్టిగా మాట్లాడడం కానీ, కేటీఆర్ గారు మాట్లాడటం కానీ, లేకపోతే వెళ్ళిపోతున్న నాయకుల్ని ఆపే ప్రయత్నం కానీ, ఇవన్నీ ఏవి జరగట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ డీలా పడుతుంది అని. బీఆర్ఎస్ పార్టీ డీలా పడుతుంది, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అనేది తప్పు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ డీలా పడలేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసమే పనిచేసింది. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజల సమస్యలపై గలమెత్తుతుంది. ప్రజలను మోసం చేయడంలో, ప్రజలను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంలో, రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలను కండువాలు కప్పడంలో, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కండువాలు కప్పడంలో, అక్రమ అరెస్టులతోటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9వ తారీఖు నేనస్తా ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9వ తారీఖు పోయింది, జూలై మాసం వచ్చింది. జూన్లో పడాల్సిన రైతు బంధు పైసలు 7,000 కోట్లు ఏదైతే ఉన్నాయో అవి ఇంతవరకు పడలేదు. రైతు బంధు అవసరం లేదు, కేసీఆర్ బిచ్చమేస్తున్నాడు అని అన్నారు. రైతు భరోసా ఇస్తాము, కేసీఆర్ 2 పంటలకే వేస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 3 పంటలకే వేస్తాము అని చెప్పిండ్రు. రైతు భరోసా అనేది ఇంతవరకు రాలేదు. రైతులకు ఏదో రుణం మాఫీ చేసినాము, 1 లక్ష లోపు ఉన్న వాళ్లకు రుణం మాఫీ చేసినాం అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చారాన కోడికి బారాన మసాలా అన్నట్టుగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇవి ప్రచారాలకు, హంగులకు, ఆర్భాటాలకే తప్ప ఏ ప్రజలు, ఏ వర్గం ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో సంతోషంగా లేరు అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తా అనేసి నిరుద్యోగుల మీదనే రాజకీయాలు చేసిండ్రు. అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల మీదనే రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులనే ఎంత అవమానించిండ్రు, ఎన్ని అరెస్టులు చేసిండ్రు, లాఠీ దెబ్బలు చేసిండ్రు, అవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అనేది ఇంతవరకు అత్తా లేదు, పత్తా లేదు. అత్తకు పెన్షన్ వచ్చినా కూడా కోడన్లకు 2,500 ఇస్తాము అని చెప్పిండ్రు. 2,500 ఇచ్చింది లేదు. అత్త పెన్షన్లు కూడా కట్ చేసిండ్రు. ఈ నెల రావాల్సిన పెన్షన్లు ఇంతవరకు కూడా రాలేదు. ఇంకొకటి ఏంటంటే 500కు మీరు అన్నారు ఇందాక 400కి గ్యాస్ సిలిండర్ అనేసి, 400కు గ్యాస్ సిలిండర్ కాదు, కాంగ్రెస్ వాళ్ళు అన్నది 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిండ్రు. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం అనేది పెద్ద అబద్ధము, శుద్ధ అబద్ధము. 200 యూనిట్ల కరెంటు వచ్చింది, ఫ్రీ వచ్చింది అనేది కూడా శుద్ధ అబద్ధము. ఏదో ప్రజాపత్రాలు అవి ఇవి అనేసి పత్రాలను పెట్టుకోండి, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి అని అన్నారు. ఆ పత్రాలు ఎక్కడ పోయినాయో ఇంతవరకు తెలియదు. అసలు ఏది గజిబిజి గారడి వేసి మాయ మాటలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. 7 నెలలనే కాంగ్రెస్ అంటే ఏంది అనేది తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. 7 నెలలనే ఈ భారతదేశంలో ఇంత వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత ప్రజలకు తెలిసిపోయింది అంటారు. కానీ మరి మీ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియలేదా? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? మా పార్టీ ఎమ్మెల్యేలను నయానో భయాననో వాళ్ళ పార్టీలో చేర్పించుకుంటున్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు ఇదివరకు రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి రావాలి, లేకపోతే రాళ్లతోటి కొడతాము, గ్రామ బహిష్కరణ చేస్తాము అని చెప్పిండ్రు. మరి రాళ్లతో కొట్టినరా, గ్రామ బహిష్కరణ చేసిండ్రా? ఎవరిని చేయాలి రాళ్లతో? ఇప్పుడు ఎవరిని కొట్టాలి, ఎవరిని గ్రామ బహిష్కరణ చేయాలి? అయినా మా పార్టీ ఎమ్మెల్యేలు పాపం పోచారం శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ వాళ్ళందరి దాకా మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మేము కేసీఆర్ గారిని విడిచిపెట్టి ఓము అని చెప్పిండ్రు. ఆఫ్ ద రికార్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆన్ ద రికార్డ్ చెప్పిన వీడియోస్ కూడా చెప్పిన తెల్లారే వెళ్ళిపోయినరు. మరి వాళ్ళ గొంతులో ప్రాణం ఉన్నదో పోయిందో, వాళ్ళు పోయేది ప్రజల కోసం కాదు, వాళ్ళ బిడ్డ కొడుకుల రాజకీయాల భవిష్యత్తు కోసం, వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం మాత్రమే పోతున్నారు. తెలంగాణ ప్రజలు అనేటోళ్ళు చాలా చైతన్యవంతులు. పార్టీ మారుతున్న వ్యక్తులను చూసి
రేపు వాళ్ళకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేయబోతున్నారు. ఇంకొకటి, తెలంగాణకు ఎప్పటికీ కేసీఆర్ గారి పాలన, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ పాలననే శ్రీరామ రక్ష అనేది ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. సో వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ జోరు మీద ఉందా, బీఆర్ఎస్ పార్టీ డీలా పడిపోతుందా? ఈ రెండింటినీ కూడా బీజేపీ చాలా క్షుణ్ణంగా గమనిస్తోంది. ఎందుకంటే